ఓం 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 స్థిర సుఖమాసనం సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చ అనవలోకయన్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. అహమస్మి 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 అహమస్మి. జీవన్ముక్తుని లక్షణాలను నిధిధ్యాసన చేస్తున్నాం. ఎందుకు? జీవన్ముక్తుడంటే ఆత్మ కదా. ఆత్మను నిధిధ్యాసన చేయడం అన్నా జీవన్ముక్తుని నిధిధ్యాసన చేయడం అన్నా ఒక్కటే. అందుకు ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయా ఆత్మని ఉభయత్రా వికారిత్వం జీవన్ముక్తస్య లక్షణం. ఇష్ట అనిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయా ఆత్మని ఉభయత్ర అవికారిత్వం జీవన్ముక్తస్య లక్షణం. ఇష్టము అనిష్టము ఎక్కడున్నాయి ఇవి? బయట వస్తువులలో ఇష్టం అనిష్టం ఉందా? లేదు. సుషుప్తిలో ఉందా? లేదు. అంటే కారణతత్వంలోని లేదు, ప్రమేయంలోని లేదు. ఇష్టము అనిష్టం అనేది మనస్సులోని భావన. అంటే ఈ ఉపాధిగతమైన ఒక ఇంద్రియము, ఒక అంతఃకరణము, ఒక పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్, ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని చెప్తోంది. మనము పనిముట్టు కాదు కదా. మనలోని ఈ కరణము చేసిన విభాగాన్ని మనకెలా అప్లై చేస్తాం? ఫూలిష్, ఇజంట్ ఇట్? ఇష్ట అనిష్టార్థ సంప్రాప్తౌ, సంప్రాప్తము దూరం అవడము, అదెలా జరుగుతున్నాయి? మనసు దాని వైపు వెళితే, పొందితే సంప్రాప్తం. మనసు దాని వైపు వెళ్ళకపోతే అది దూరం అవుతుంది. అంటే ఇష్టానిష్టములను పరిత్యజించాలంటే ఏం చేస్తాం?
మనస్సును విషయముల వైపు వెళ్ళనివ్వకుండా ఉంటే ఈ గోల లేదు, ఇష్టము అనిష్టము అనేది. దానినే శమము, అంతరింద్రియ నిగ్రహం. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయా సమముగా చూడడం. సమదర్శితయా, సమముగా చూచువారగుటచే, అంటే the mind is not applied on the Vishayanubhava, then the mind is neutral. And mind doesn't have its own reflection. చైతన్యము మనసుపై పడి చిదాభాస చేతన అవుతే అది ఇది ఇష్టము, ఇది అనిష్టము అని క్లాసిఫై చేసి మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే మనసు అమనీభావాన్ని పొందిందో, అంటే దాని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవైలబుల్గా లేదు, అప్పుడు నిర్దోషం హి సమం బ్రహ్మ, ఆ సమమైనటువంటి ఆ బ్రహ్మమే ప్రకాశిస్తుంది. అప్పుడు ఇష్టము అనిష్టము అనేటటువంటి క్లాసిఫికేషన్ లేదు. సమదర్శితయ, బికాజ్ బ్రహ్మదర్శనము ఆత్మదర్శనంతో చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆత్మని, మనయందు. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. సచ్చిదానంద ఆత్మకు అంటూ ఉండదు, నలిప్యతే. నిన్న చదువుకున్నా. అంటే చిదాభాసయందు, బుద్ధివృత్తులయందు, మనస్సునందు సమత్వం, న్యూట్రాలిటీ, సాక్షిభావం కలిగితే ఇష్టము లేదు, అనిష్టము లేదు. ఇష్టానిష్టాలు దేనికి సూచకము? సకల ద్వంద్వములకు సూచకం. ఆల్ డ్యూయల్స్ ఆర్ null and void when, ఎప్పుడైతే మనసు న్యూట్రల్గా ఉంటుందో, సాక్షి అయిన ఆత్మను సాక్షి చిదాభాసగా ప్రకాశిస్తుందో. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయాత్మని. ఉభయత్ర వికారిత్వం జీవన్ముక్తస్య లక్షణం. సరే, ఇప్పుడు ధ్యానంలో సమత్వమే కదా ఉంది, మనసు పనిచేయటం లేదు కదా. ఇప్పుడు ఇష్టానిష్టాలు ఏవీ లేవు కదా. ఇష్టానిష్టాలు లేని ఈ స్థితిని, సమత్వమైనటువంటి మనస్థితిని జాగ్రత్తలో కూడా కంటిన్యూ చేయవయ్యా, చెయ్యమ్మా అంటున్నారు. సమత్వం, 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 సమోహం, సమోహం సర్వభూతేషు, సమోహం, సమోహం,
3 నిమిషాల పాటు ఈ సమత్వాన్నే భావిస్తూ ధ్యానంలో ఉంటాం. సమోహం, 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 సమత్వం, సమత్వం. ఇష్ట అనిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయా ఆత్మని ఉభయత్రా, అంటే ప్రియాప్రియములు అనే పదార్థాలు. ఆ క్లాసిఫికేషన్ లేకపోతే ఉభయం లేదుగా. ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది కావాలి, ఇది వద్దు, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు ద్వేషం అనే క్లాసిఫికేషన్ లేకపోతే అప్పుడు ఉభయం అనే బాధే లేదు. ఉభయత్ర ప్రియాప్రియ పదార్థముల ఎడల
అవికారిత్వం. ఏ చలనము, ఏ అటాచ్మెంటు, ఏ మార్పు, ఏ వికారం లేకపోవడం, అదే జీవన్ముక్తస్య లక్షణం. ఇక్కడ ప్రాక్టికాలిటీ ఏమిటంటే, మనస్సుని వాడితేనే ఈ క్లాసిఫికేషన్ వస్తుంది. ఇష్టం, అనిష్టం, కావాలి, వద్దు, నా వాళ్ళు, పైవాళ్ళు, నాది, నాది కాదు అనే ఈ క్లాసిఫికేషన్, when you apply the mind on the Vishaya, when you don't apply the mind on the Vishaya and just focus neutrally, then this classification will disappear. When that classification disappears, only samatva prevails. అప్పుడు సమత్వమే ఉంటుంది. ఇష్టానిష్ట వస్తువులు, వ్యక్తులు, అనుభవాలు, ప్రమేయాలు, ఈ ప్రమేయాలలో ఈ ద్వంద్వాలు లేవు. ప్రమేయాలను క్లాసిఫై చేస్తున్నటువంటి ఈ మనసుగాడున్నాడే, ఇద మనః, వాని వల్ల వచ్చిన బాధ. ఎప్పుడైతే ఆ క్లాసిఫికేషన్ చేయడానికి మనసుకు అవకాశం ఇవ్వలేదు, అంటే అంతరింద్రియ నిగ్రహంతో ఉన్నాము, సమాహిత చిత్తం అంటాం దానిని, అప్పుడు సమంగా చూడడం వస్తుంది. అప్పుడు అంతఃకరణంలో ప్రియము అప్రియము అనేటటువంటి క్లాసిఫికేషన్, ద్వంద్వముల ఎడల ఎటువంటి వికారము, చలనము, మార్పు ఉండదు. అదే ఆత్మభావము, అదే జీవన్ముక్తుని లక్షణం. సమత్వం, ఈక్వనామిటీ, సమానత్వం, ఈక్వాలిటీ. సమత్వం అంటే మనసులోని వేవ్స్ హెచ్చుతగ్గులు, ఇష్టము, అనిష్టం, ప్రియము, అప్రియము అనేవి లేకపోవడం సమత్వం. ఇంటర్నల్ ఈక్వనామిటీ, సమానత్వం, ప్రమేయాలలో ఏ విధమైనటువంటి భేదాలను గుర్తించకుండా అన్నిటినీ ఒకే విధంగా చూడటం అనేది సమానత్వం, ఈక్వాలిటీ. ఈ రెండు కలిపితే బ్రహ్మ. ఈక్వనామిటీ ప్లస్ ఈక్వాలిటీ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సమభావ ఈజ్ నిర్దోషం హి సమం బ్రహ్మ. అదే జీవన్ముక్త లక్షణం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇటువంటి సాక్షిభావం జీవన్ముక్తుని లక్షణం. ఆత్మ ఎలాగూ సాక్షే. మనం కావాలనుకున్నా వద్దనుకున్నా అది సాక్షియే. దానికి ద్వంద్వాలు లేవు. కానీ మనసు ద్వంద్వాల మీద పడుతుంది. పడకుండా అటుపక్కన సాక్షి వైపు చూస్తే మనసు కూడా సాక్షి ఇస్తుంది, చేతన కూడా సాక్షిగా యాక్ట్ చేస్తుంది.
అదే జీవన్ముక్తుడి లక్షణం. చైతన్యం యొక్క పూర్తి ప్రకాశము ద్వంద్వరహితంగా మనస్సు అనే మీడియం ద్వారా అదే పూర్తి ప్రకాశం, సాక్షి ప్రకాశం వస్తువుల మీద పడుతుంది. ఎందుకు? మనస్సు అనే మీడియంని క్లియర్ చేశాను నేను. దానిలో ఏ పోలరైజేషన్, ఇష్టము, అనిష్టము, ప్రియము, అప్రియము అని పెట్టుకోలే. ఎలాగా? బై ప్రాక్టీస్. శమము, అంతరింద్రియ నిగ్రహం అంటే అదే. అప్పుడు ఈ చైతన్యము చేతనగా అన్ని వస్తువుల పైన సమానంగా ప్రకాశిస్తుంది. అప్పుడు సమానత్వమే తెలుస్తుంది. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయా ఆత్మని. ఆత్మని అంటే ఇక్కడ అంతఃకరణమునందు అని అర్థం. ఉభయత్రా వికారిత్వం జీవన్ముక్తస్య లక్షణం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తూ ఓంకార సంకేత వాచకాన్ని పట్టుకొని అహమస్మిలో ఉందాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
ఈ సమత్వం చిన్న చిన్న విషయాల నుంచే ఆరంభం కావాలి. ఈరోజు కాఫీ చాలా బాగుంది, వాళ్ళ ఇంట్లో కాఫీ ఏమీ బాగోలేదు. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది, ఆ డ్రెస్ అస్సలు నచ్చలేదు. అబ్బా, ఈరోజు వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో. ఈరోజు ఒకటే జీడ, వాన, ముసురు, ఏం బాగోలేదు. ఈ క్లాసిఫికేషన్స్ ఆపాలి. ఎందుకంటే చాలా విషయాలు ఈ శరీరము మనసు కంట్రోల్లో ఉండవు. ఊరికే క్లాసిఫై చేయడం వలన అనవసరమైన మానసిక ఒత్తిడే తప్ప ప్రయోజనం లేదు. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయాత్మని ఉభయత్రా వికారిత్వం. దానర్థం ఉభయత్రా వికారిత్వం. రెండిటి యందు let the mind not fluctuate in the first place. Then it doesn't register ishta and anishta. Then samatva and samanatva will prevail. First, stop classifying things as favorable, unfavorable. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విముత్సరః సమః సిద్ధౌ చ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే సమః సిద్ధౌ అసిద్ధౌ చ. కావలసినది ప్రాప్తించినప్పుడు ప్రాప్తించనప్పుడు సమంగా ఉండి పనిచేసేవాడు కృత్వాపి న నిబద్ధతే భూమ్యానో నోపలిప్యతే. ఉపనిషత్తు ఏం చెప్పిందో భగవద్గీత అదే, శంకరులు అదే చెప్పారు. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తుల్య నిందాస్తుతిర్మౌని. నిందాస్తుతుల యందు మౌనాన్ని వహించడం. సంతుష్టో ఏన కేనచిత్. ఇది జరిగినా సంతుష్టే. అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. సమౌ శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగవర్జితః. All point to the same. Don't allow the mind to classify and apply the duality on the experiences. The experiences do not have any duality. Our mind only is classifying. Use the instrument very carefully. Ahamasmi, 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 ahamasmi. Soham, 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 soham. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవాలి. ద్వంద్వరహిత స్థితిలో కంటిన్యూ అవ్వాలి. సోహం, 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 సోహం,
సోహం. స్వస్తి.